Hello guys, this is Ganesh, GDS BPM. Welcome back to new video. So present video వచ్చేసి BPM and ABPM మధ్య డిఫరెన్స్ ఏముంటుంది. సో అసలు ABPM అంటే ఏంటి, BPM అంటే ఏంటి దాని గురించి వీడియో నేను క్లారిటీగా చెప్పడానికి వచ్చాను. సో అసలు BPM ABPM వర్క్ ఏంటిది, వర్క్ ప్రొఫైల్ ఏంటిది, అసలు వర్క్ ఎక్కడ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే అసలు వర్క్ ఆఫీస్లో ఉంటుందా, ఫీల్డ్లో ఉంటుందా దాని గురించి, ఇంకా నెక్స్ట్ శాలరీ గురించి చెప్తాను, అసలు కస్టమర్తో ఎలా ఇంటరాక్షన్ అవ్వాలనే దాని గురించి ప్రతి ఒక్కటి చెప్తాను నేను. సో మీరు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకా నేను చాలా మంది ఏమో చూసారంటే వాళ్ళు కొంచెం అప్లికేషన్ చేసేటప్పుడు ప్రిఫరెన్స్ ఎలా ఇస్తారంటే, సో బీపీఎంకి శాలరీ ఎక్కువ ఉంటుంది కదా, సో నేను బీపీఎం పెడతామని ఇలా కొందరు థాట్తో ఉంటారు. సో ఇలా ప్రిఫరెన్స్లో పెడతారు కొందరు. సో అసలు ఏది బెటర్ అంటే దాని గురించి వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను. సో వాటి ప్రొఫైల్, వర్క్ ఓవరాల్ ఎలా ఉంటుంది, అసలు శాలరీ ఎలా ఉంటుంది దాని గురించి చెప్తాను. సో మీరు మాత్రం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రజెంట్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే, సో ఫస్ట్ వర్క్ చూసుకుంటే ఫ్రెండ్స్, సో ఫస్ట్ వచ్చేసి వర్క్ అనేది బీపీఎం వర్క్ చూసుకుంటే మాత్రం, సో బీపీఎం అంటే ఒక బ్రాంచ్ ఆఫీస్లో బీపీఎం ఉంటాడు, ఏబీపీ ఉంటాడు. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో బీపీఎం వర్క్ వచ్చేసి అంటే ఆఫీస్ వర్క్ ఉంటుంది. సో టోటల్లీ ఆఫీస్ వర్క్ ఉంటుంది. సో తను మార్నింగ్ రావడం, ఆఫీస్లో ఉండి ఆఫీస్లో నుంచి వర్క్ చేసుకొని వెళ్ళిపోవడం ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏబీపీఎం వర్క్ చూసుకుంటే మాత్రం ఫీల్డ్ వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అంటే ఆ బీఓ కింద ఉన్న ఎన్ని విలేజెస్ ఉన్నా కూడా, ఎన్ని డిస్టెన్స్లో ఉన్నా కూడా తిరిగి తను లెటర్స్ అనేది తను తిరిగి ఫీల్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి వర్క్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డైలీ వర్క్ చేసుకుంటే, డైలీ వర్క్ వచ్చేసి ఫస్ట్ బీపీఎం డైలీ వర్క్ చూసుకుంటే మాత్రం ఆఫీస్కి వచ్చేసి మనీ ట్రాన్సాక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. విత్డ్రాల్స్ కానీ డిపాజిట్ కానీ మనీ ట్రాన్సాక్షన్ అయితే బీపీఎం చేయాల్సి ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏబీపీఎం. సో ఏబీపీఎం చూసుకుంటే మాత్రం పోస్ట్ని డెలివరీ చేయాల్సి. సో తను డైలీ వర్క్ వచ్చేసి పోస్ట్ని డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఏబీపీఎంది. సో ఇది వచ్చేసి డైలీ వర్క్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వర్క్ ప్రొఫైల్ చూసుకుంటే ఫ్రెండ్స్, సో వర్క్ ప్రొఫైల్లో ఫస్ట్ వచ్చేసి బీపీఎం వర్క్ ప్రొఫైల్ చూసుకుంటే మాత్రం, సో ఈ బీపీఎం వచ్చేసి డైలీ వచ్చేసి ఏం చేయాలంటే పోస్ట్ బుకింగ్ చేయాలి. ఎందుకంటే మన పోస్ట్ ఆఫీస్ డిపెండ్ అయ్యేది పోస్ట్ కదా. సో పోస్ట్ బుకింగ్ చేయడం కానీ, రిజిస్ట్రీ బుక్ చేయడం కానీ, స్పీడ్ పోస్ట్ బుక్ చేయడం కానీ, ఇలాంటి కొన్ని వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ చేయడం కానీ, పాలసీస్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఇంకా అకౌంట్స్ ఓపెనింగ్ చేయడం కానీ, ఇలా సంథింగ్ అకౌంట్స్ అనేది వర్క్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐపీపీ టైప్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది. బీపీఎం వచ్చేసి ఐపీపీలో ఏముంటుందంటే, సో ఐపీపీ అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ, సో ఐపీపీలో యాక్సిడెంట్స్ పాలసీస్ ఉంటాయి అవి చేయడం కానీ, సో జిఏజీ అని కొత్త పాలసీలు ఉంటాయి. సో అలాంటి పాలసీస్ చేయడం కానీ, ప్రీమియం అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ, సో ఇలాంటి టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళకు ఐపీపీలో అకౌంట్ ఉంటే వాటికి కేవైసీ చేయడం కానీ, ఇలాంటి టైప్స్ ఆఫ్ అకౌంట్స్ వర్క్స్ అనేది బీపీఎం రోజు ఉండడం జరుగుతుంది. సో తను బీఓకి వచ్చేసి మనీ విత్డ్రాల్ చేయడం కానీ, మనీ డిపాజిట్ చేయడం కానీ, సో కొన్ని సుకన్య టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి కదా, అందులో డిపాజిట్ చేయడం కానీ, సో ఇలాంటి వర్క్స్ చేస్తూ ఉంటాడు. సో బీపీఎం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏబీపీఎం. సో ఏబీపీఎం వచ్చేసి వర్క్ ప్రొఫైల్ చూసుకుంటే మాత్రం, సో ఏబీపీఎం వచ్చేసి ఎస్ఓ అంటే ఎస్ఓ లేదా ఏవో అంటారు, అకౌంట్ ఆఫీస్ లేదా సబ్ ఆఫీస్ అంటారు. సో అక్కడ నుంచి లెటర్స్ తెచ్చుకొని, సో తన లెటర్స్ని మాత్రం డెలివరీ చేస్తూ ఉంటాయి. సో తను డెలివరీ చేసేటప్పుడు ఫీల్డ్ అంతా వర్క్ తిరగాల్సి వస్తుంది. సో తన వెహికల్ మీద సో తిరుగుతూ తన లెటర్స్ అనేది ఏ రోజే డెలివరీ అనేది చేయాల్సి ఉంటుంది. సాయంత్రం లోపు మళ్ళీ ఇంటింటికి వెళ్ళి, సో ఎవరి పేరు మీద వచ్చిందో వాళ్ళకి డెలివరీ చేసేసి వాళ్ళ సిగ్నేచర్ తీసుకొని, సో అది మళ్ళీ సాయంత్రం ఎస్ఓకి లేదా అకౌంట్ ఆఫీస్కి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎన్ని డెలివరీ అయ్యాయి, ఎన్ని డిపాజిట్ ఉన్నాయి, ఎన్ని రిటర్న్ అనేది, సో డిపాజిట్ అయితే రీజన్ ఏంటిది, సో రిటర్న్ అయితే రీజన్ ఏంటిది అని కూడా వాళ్ళకు చెప్పాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి మ్యాక్సిమం ఓవరాల్గా ఏబీపీఎం వర్క్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కస్టమర్తోని ఇంటరాక్షన్స్ ఎలా అవ్వాలనే దాని గురించి. సో ఇది వచ్చేసి బీపీఎం ఇద్దరు ఇంటరాక్షన్స్ అవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు ఏబీపీఎం లెటర్ డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు, సో వాళ్ళకు మన టైప్స్ ఆఫ్ స్కీమ్స్ కానీ, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇలా అకౌంట్స్ ఉంటాయి, సుకన్య అకౌంట్స్ ఉంటాయి ఉంటుంది, ఇన్సూరెన్స్ అని ఉంటుంది, మీ లైఫ్ పాలసీస్ చేసుకోండి ఇలా చెప్తూ ఉండాలి. బీపీఎం కూడా చెప్తూ ఉండాలి. సో ఆఫీస్లో ఇద్దరు కలిపి బీపీఎం ఉండి కస్టమర్స్కి అనేది స్కీమ్స్ గురించి చెప్తూ ఉండాలి. ఓకేనా. సో అప్పుడు వాళ్ళకు స్కీమ్స్ గురించి అర్థమై, సో ఆ బీఓ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఎందుకంటే ఈ కస్టమర్స్లోని ఇంటరాక్షన్ అవ్వాలంటే, సో బీపీఎం ఇద్దరి 100% ఎఫెక్ట్ పెడితేనే ఆ బీఓకి స్కీమ్ అకౌంట్స్ కానీ అవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ ఐపీపీ వర్క్ అని ఉంటుంది. సో ఐపీపీ వర్క్ వచ్చేసి ఇది బీపీఎం చేయాల్సి ఉంటుంది. సో ఇందులో వచ్చేసి అకౌంట్స్ ఓపెనింగ్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాలసీస్ కూడా ఉంటాయి. దీనిలో యాక్సిడెంట్ పాలసీస్ అని ఇలా టైప్స్ ఆఫ్ పాలసీస్ కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ దీనిలో ఏముంటుందంటే ఏఈపీఎస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని ఆధార్తోని మనం ఆధార్ లింక్తోని అదర్ స్టేట్స్ బ్యాంక్స్తో మనీ విత్డ్రాల్ కానీ డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఇలా ఐపీపీ వర్క్ చేస్తూ ఉంటే మనకు అనేది మంత్లీ ఇన్సెంటివ్స్ వస్తూ ఉంటాయి. సో ఇది బీపీఎం చేయొచ్చు, ఏబీపీఎం ఇద్దరు చేయొచ్చు. సో ఐడి ఎవరికి ఉన్నా కూడా ఇద్దరు వర్క్ అనేది చేసుకోవచ్చు ఐపీపీ వచ్చేసి. సో ఐపీపీ చేస్తూ ఉంటే ఇన్సెంటివ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే శాలరీ. సో శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్
సో ఫస్ట్ బీపీఎం చూసుకుంటే మాత్రం బీపీఎం వచ్చేసి మాక్సిమం 18K ప్లస్ అనేది శాలరీ వస్తుంది. సో తనకు వచ్చేసి 12K బేసిక్ పే ఉండేసి ఇంకా డిఏ ఉంటుంది, తర్వాత ఆఫీస్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే మాత్రం తనకు వచ్చేసి 18K ప్లస్ శాలరీ అనేది వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఏబీపీఎం వచ్చేసి 15K ప్లస్ శాలరీ అనేది వస్తుంది. తనకు వచ్చేసి ఏముంటాయంటే టీఆర్సీ ఉంటుంది, డిఏ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ వచ్చేసి సైకిల్ అలవెన్స్ అని ఉంటుంది. సో ఈ విధంగా అనేది బీపీఎంకి 18K ప్లస్ ఉంటుంది, ఏబీపీఎంకి అనేది 15K ప్లస్ శాలరీ రావడం జరుగుతుంది. సో మీకు శాలరీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన వీడియో రాలని శాలరీ స్లిప్ గురించి వీడియో చేశాను. సో అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు, మీరు క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఒకసారి మీరు ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు వర్క్ ప్రొఫైల్ చేసుకోండి, ఓకేనా. సో కొందరు ఏం చేస్తారంటే సో ఆప్షన్ పెట్టేటప్పుడు చాలా మంది చూశాను, సో బీపీఎంకి ఎక్కువ శాలరీ వస్తుంది కాబట్టి బీపీఎం పెడతారు, అలా ఉంటుంది. సో వీడియోని చూసుకోండి, జాగ్రత్తగా ప్రిఫరెన్స్ పెట్టండి. సో మీరు ఏ పోస్ట్ సెలెక్షన్ అయినా కూడా మంచిగా జాబ్ చేసుకోండి. సో ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్, సో మీరు మన ఛానల్లో ఒకసారి కంటెంట్ వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నాయనేది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ అనేది మాక్సిమం దొరికిపోతుంది కంటెంట్లో. లేదా మీకు మీ డౌట్స్కి ఏమైనా వీడియోస్ లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఏబీపీఎం వర్సెస్ బీపీఎం. సో వాటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి సో మీకు క్లారిటీగా అయిపోయింది అనుకుంటాను. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.